సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసా మహేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు రైతులకు పిల్లలకు పంచారు. ఈ వేడుకల్లో మండల ఉపాధ్యక్షుడు పరశురాములు, మండల మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నముండ్ల వినోద్, ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ కృప వల్ల సాధించుకున్న తెలంగాణలో గత 10 ఏళ్లుగా పంది కొక్కుల్లాగా ఒక నయా నిజాంలాగా తెలంగాణ ప్రజలను ఏదైతే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందో ఆ గడీలను బద్దలు కొట్టి ఇలా తెలంగాణ ప్రజలకు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సుభిక్షమైన పాలన అందిస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా చిన్న కోడూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి తెలంగాణ ప్రజలకు సుభిక్షమైన పాలన అందించవలసిందిగా కోరుకుంటూ వచ్చే మరో 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నా. అంతేకాదు, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, మా మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల కృష్ణ గారి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఈ జన్మదినం రేవంత్ రెడ్డి గారి జన్మదినానికి స్థానిక ఎలక్షన్లు గిఫ్ట్గా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.